ఊహించుకోండి అసలు ఇవాళ వాన పడకుండా ఉండి, స్టేజ్ అంతా కామ్‌గా, ప్రశాంతంగా ఎనక బ్యాక్‌గ్రౌండ్‌లో సింగర్స్ ఉండి, స్టేజ్ అంతా సైలెంట్‌గా చాలా క్లీన్‌గా ఉండి, సెక్యూరిటీస్ అందరూ ఒక లైన్‌లో నిలబడి, ఆయన ఇలా మధ్యలోంచి లెగుస్తూ వచ్చి, పక్కన సైడ్ నుంచి ఫైర్ వర్క్స్ జరుగుతూ, 'ఓజీ' సాంగ్ ఎనక పడితే ఎలా ఉంటదో ఊహించుకోండి. వాన మొత్తం డిస్టర్బ్ చేసిందండి. సో, వెల్కమ్ టు మై ఛానల్ సన్నీ ఒపీనియన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. చేస్తారని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. ఇన్ డెప్త్‌లో మాట్లాడుకుందాం. 'ఓజీ' ఈవెంట్ గురించి. 'ఓజీ' ఈవెంట్ నాకు తెలిసి 6కి స్టార్ట్ అవ్వాల్సింది. అది నేను 6 నుంచి పెట్టుకొని చూస్తున్నాను. ఐయామ్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. సో, పెట్టుకొని నేను ఇవాళ ఏం పెట్టుకోకూడదు, వర్క్స్ ఏం పెట్టుకోకూడదు అని కూర్చొని చూస్తా కూర్చున్నా 6 నుంచి. ఆహ్, ఏదో స్టేజ్ మీద హడావిడి జరుగుతుంది. అటు ఇటు కదులుతున్నారు. జనమైతే ఫుల్‌గా వచ్చారు. ఇవాళ పెద్దగా ఉండబోతుంది ఏదో కాన్సర్ట్ లాగా. అనిరుద్ 'కూలీ' కాన్సర్ట్ చూసారు కదా! అలా ఉండబోతుంది హైలైట్. ఇవాళ ర్యాంప్ ఏస్తారనుకున్నాను నేనైతే. బట్ అన్‌ఫార్చునేట్‌లీ వాన పడి డిస్టర్బ్ చేసిందండి. ఇవాళ థండర్ స్టార్మ్స్ మొత్తం తుఫాన్ అంట హైదరాబాద్‌లో. సో, ఏం చేయలేం మనం ఇంకా న్యాచురల్ కెలామిటీని ఎలా ఆపగలం? ఏం చేయలేం కాబట్టి. బట్ వెరీ వెరీ డిసప్పాయింటెడ్. కానీ 'ఓజీ' వచ్చారు సార్. ఆయన ఎంట్రీ ఉంది సార్ ఇవాళ. పీక్స్ అంతే. ఆయన ఇట్లా నిలబడి పైనుంచి వచ్చి నేనింకా వైట్ అండ్ వైట్‌లో వస్తారేమో అనుకున్నాను. బట్ సేమ్ కాస్ట్యూమ్‌తో మనం చూసిన 'ఓజీ' దాంట్లో సేమ్ కాస్ట్యూమ్‌తో వచ్చారు. సినిమాలో చూసిన కాస్ట్యూమ్‌తో. ఆయన కటానా పట్టుకొని తిరిగి వచ్చి ఆ కళ్ళజోడు పెట్టుకొను ఆయన ఇచ్చిన స్వాగ్ పీక్స్. పీక్స్ అంతే. అండ్ ఆల్సో ఫోటోషూట్ కూడా అక్కడ పైన జరిగిపోయింది. సోఫాలో కూర్చొని ఆయన చేసిన ఫోటోషూట్ కూడా అద్దిరిపోయింది. అండ్ ఇవాళ యాంకర్ వచ్చేసరికి మళ్ళీ పవన్ కళ్యాణే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సుమ గారు ఎక్కడ కనపడలేదు. పవన్ కళ్యాణ్ గారే యాంకరింగ్ చేసి, పవన్ కళ్యాణ్ గారే పాపం అందరిని పిలిపించి, డ్రమ్స్ కొట్టిచ్చి, ఫ్లూట్ వాయిచ్చి, అందరితో మాట్లాడిపిచ్చి, ఆయనే మొత్తం అంతా చూసుకున్నారు ఆయన. మొత్తం స్టేజ్‌నంతా ఆక్యుపై చేసేసారు. సో, స్వాగ్ అయితే అద్దిరిపోయింది. 'వాషి' పోయెమ్ చెప్పారు సార్ ఆయన. అప్పటికి గూడా ఆటో ట్యూన్ పెడతానని జెప్పి తమన్ గారు చెప్పితే, "వద్దు ఆటో ట్యూన్ ఆపేసేయి. ఓన్లీ మ్యూజిక్ పెట్టి గనక నేను పాడతా, నేను మాట్లాడతా, నేను పోయెమ్ చెప్తా" అని జెప్పి చెప్పారు సార్. పీక్స్ అంతే. నాకైతే ఇవాళ వాన దేవుడు గాని, మనకి కరుణించి కొంచెం సేపు వదిలేసుంటే ఇవాళ పీక్స్‌లో ఉండేదనిపించింది నాకు. ఇప్పటికి గూడా టైం నాకు తెలిసి 10:30, 11 అవుతుంది. ఇప్పటికి గూడా కంటిన్యూ అవుతా ఉండేది ఈవెంట్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ వాన వల్ల ఇట్ హాస్ బీన్ వాష్డ్ ఔట్. బట్ ఐయామ్ ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ 25థ్ సెప్టెంబర్. ఎవరెవరు ఓజీకెళ్తున్నారో, ఎవరెవరు ఓజీ కోసం హైప్ ఎక్కించుకొని రెడీగా ఉన్నారో వాళ్ళందరూ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. #ఓజీ అని చెప్పేసి కుమ్మేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇది ఓజీ ఎక్కించుకున్న హైప్ నేను ఇవాళ ఈవెంట్‌కి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అంత ఆశించినంత ఎక్స్‌పెక్టేషన్స్ అంత ఎళ్ళలేదు. చూద్దాం. ఇంకా ఈ ట్రైలర్ ఉంది. ఇంకా ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంకా సినిమా ఉంది. చూద్దాం అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. సో, దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ సో మచ్. సన్నీ సైనింగ్ ఆఫ్.